హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. మేమైతే చాలా బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి విలేజ్లో వేరుశనగ పంట వేశారు కదా, సో అదైతే చూద్దాం అనుకుంటున్నాను. అండ్ ఇది వచ్చేసి మా హస్బెండ్ అయితే విలేజ్ వెళ్ళారు కదా, సో అక్కడైతే తీసిన వీడియో అనమాట. అండ్ ఇది వచ్చేసి మంచి క్లారిటీ అయితే రాలేదు. అండ్ అలానే కొంచెం మీరు కూడా ఇగ్నోర్ చేయండి, ఎందుకంటే అండ్ మెమరబుల్గా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి ఈ వీడియో అనేది నేను పోస్ట్ చేయడం జరిగింది. అండ్ అలానే ఇక్కడ చూస్తారు కదా, అంతకుముందు వీడియోస్లో చెప్పాను నేను ఆల్రెడీ. ఈ తాడి చెట్ల నుంచి అయితే మా మామయ్య గారు మా కోసం అయితే ముంజలు ఇచ్చి పంపారు. అండ్ అలానే ఇక్కడ లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రెండు వైపులు అయితే వేరుశనగ పంట వేశారండి. అండ్ వేరుశనగ పంట అంతకుముందు కూడా వేశారు, మళ్ళీ గ్యాప్ ఇచ్చి వెంటనే వేశారు తినడానికి ఉంటాయి అని చెప్పేసి. అండ్ అలానే ఇక్కడ వేరుశనగకాయలు మంచిగా ఆయిల్ పట్టించుకుంటున్నారు, అలానే స్టోర్ చేసుకోవడానికి కూడా చాలా బాగుంటాయండి. ఇయర్లీ వన్స్ కదా వచ్చేది. సో ఈసారి అయితే మా మామయ్య గారు రెండోసారి కూడా వేశారు. రెండోసారి వేసిన పంట ఇది. ఆల్రెడీ మేము తినేసాము. అండ్ ఆ తర్వాత ఇవి పచ్చికాయలు ఉన్నాయి కదా, సో మా హస్బెండ్ ఇది చూస్తూ ఉన్నారన్నమాట. ఒక 4 మొక్కలు అయితే పీకేసి అసలు వేర్ల కాయలు ఎలా ఉంటాయి ఏంటి అనేది చూపిస్తున్నారు. తనకైతే ఎక్కడ తీయాలనేది కూడా తెలియదు అనమాట. సో అందుకని ఏదో తీసైతే చూపిస్తూ ఉన్నారు. సో ఇక్కడ కాయలు కనిపిస్తున్నాయి కదండి, సో ఇట్లా అయితే ఉన్నాయి. మరీ అంత ఎక్కువేమీ రాలేదు, సెకండ్ టైం కదా. అండ్ వాటరింగ్ అనేది ఇన్ టైంలో ఇస్తూ ఉండాలంట. నాకు తెలియదు, అంత క్లారిటీ అయితే లేదండి. జస్ట్ నాకైతే తెలిసిన వరకు అయితే నేను షేర్ చేస్తాను. అండ్ అలానే పంట అయితే ఇక చేతికి వచ్చేసినట్టేను. వీటిని అయితే పీకేసి ఒక లైన్లో వరుసగా అయితే వేస్తూ ఉంటారు మొక్కలు. ఇక వాటి నుంచి కాయలు అనేది వేరు చేసేయాలి. వేరు చేసిన తర్వాత సేమ్ మనకి మొక్కజొన్న జస్ట్ ఎండబెట్టేస్తారు. ఇక్కడ చూసారు కదా, ఇంకా వాటరింగ్ అనేది ఇస్తున్నారు. వాటరింగ్ ఇచ్చిన తర్వాత అయితే మొక్కల్ని పీకేస్తారంట, అప్పుడు స్మూత్గా వస్తాయంట. లేదంటే ఇసుక నీళ్ళు కదా, కొంచెం గట్టిగా ఉంటాయని చెప్పేసి అయితే మా హస్బెండ్ నాతో చెప్పారు. అండ్ నేనైతే దగ్గరగా ఎప్పుడు చూడలేదండి. ఇట్లా వాటరింగ్ ఇవ్వడం వల్ల సరౌండింగ్స్ మొత్తం ఆ ప్లాంట్స్కి వాటర్ అందడం వల్ల ఆ వేరుశనగ కాయ అనేది మంచిగా తయారైపోతూ ఉంటుంది. సో వాటిలో ఉన్న గింజ కూడా చాలా సాఫ్ట్గా దొడ్డుగా వస్తుందంట. అండ్ అలానే ఇక్కడ చూసారు కదా, వ్యూ చాలా బాగుంది. అండ్ మీలో ఎంతమందికి ఇట్లాంటి విలేజెస్ వీడియోస్ అంటే ఇష్టమో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ అలానే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళైతే సపోర్ట్ చేస్తూ ఉండండి. అలానే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీరు ఫాలో అవుతూ నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ ఉండండి. ఏమైనా అడ్వాంటేజెస్ అంటే ఏమైనా చిన్న చిన్న మిస్టేక్స్ ఉన్నా నాకు కొంచెం పిన్ చేయండి కామెంట్ రూపంలో. సో నేను వాటిని సాల్వ్ చేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, ఈ వీడియో ఉంటాను. బాయ్.